కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు కృష్ణానది జోరుగా ప్రవహిస్తోంది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలా జలకల్లలాడుతున్నాయి. ఆల్మట్టి నుంచి మొదలుకొని జూరాల ప్రాజెక్టు వరకు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎగువన ఇటు జూరాల అటు తుంగభద్ర నుంచి భారీగా ఇన్ఫ్లో శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం రోజురోజుకు పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 110 టీఎంసీలకు చేరుకుంది. 2 లక్షలకు పైగా ఇన్ఫ్లో శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు మరో 4 రోజుల్లో పూర్తి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. శ్రీశైలం నుంచి అవుట్ ఫ్లో 31,000గా ఉంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. వైశాలి, కృష్ణా గోదావరి నదులకు వరద ఉధృతి కొనసాగుతోంది. కృష్ణా బేసిన్ లో అటు అల్మట్టి ఇటు తుంగభద్ర నుంచి కూడా నీటి విడుదల పెరగడంతో ఈ నెలాఖరుకు శ్రీశైలం నిండే అవకాశాలు మనకు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. నిన్న సాయంత్రానికి శ్రీశైలం డ్యామ్ 2.27 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుంది. అయితే రేపు మర్నాడు ఇంకా ఈ వరద పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు మనకి ఇప్పుడు వస్తున్న ఇన్ఫ్లోను బట్టి తెలుస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టికి వరద పెరగడంతో నిన్న సాయంత్రం 3 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నుంచి కూడా 98,000 క్యూసెక్కుల వరద దిగువకు విడుదలవుతోంది. వైశాలి, ప్రస్తుతం అయితే శ్రీశైలం డ్యామ్ లో నీటి మట్టం ప్రస్తుతం ఈ రోజు ఉదయానికి 6 గంటల డ్యామ్ లెవెల్స్ అప్డేట్ ని బట్టి 863.40 అడుగులకు చేరుకుంది. 111.9200 టీఎంసీలకు నీటి మట్టం చేరుకుంది శ్రీశైలం డ్యాము. అంటే రోజు రోజుకు అంటే నిన్నటికి ఈ రోజుకు చూసుకుంటే 11 టీఎంసీలు నీటి నిల్వ సామర్థ్యం పెరిగినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఏపీ పవర్ హౌస్ ద్వారా 6,424 క్యూసెక్కులు, తెలంగాణ స్టేట్ పవర్ హౌస్ ద్వారా 36,779 క్యూసెక్కులను నీటిని మొత్తంగా చూసుకుంటే 42,763 క్యూసెక్కులను శ్రీశైలం డ్యామ్ ద్వారా ఈ పవర్ జనరేషన్ ద్వారా కిందికి వదులుతున్నారు. ఏపీ పవర్ హౌస్ ద్వారా 3.535 మిలియన్ యూనిట్ల విద్యుత్ జల ఉత్పాదనను, అలాగే తెలంగాణ పవర్ హౌస్ ద్వారా 18.087 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పాదన కూడా కొనసాగుతోంది. మొత్తంగా శ్రీశైలం డ్యామ్ కు రియలైజ్డ్ ఇన్ఫ్లో అయితే 2,30,484 క్యూసెక్లు ప్రస్తుతానికి ఉంది. వైశాలి, ఇటు తుంగభద్ర నదికి కూడా వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అయితే 101.695 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. అలాగే 1,631.98 అడుగులకు తుంగభద్ర డ్యామ్ చేరుకుంది. 1,633 పూర్తి సామర్థ్యం దింది. అయితే గంటకు 1,871 క్యూసెక్కులు వస్తుంది. అవుట్ ఫ్లో అయితే 1,07,035 క్యూసెక్లను దిగు వదులుతున్నారు. యావరేజ్ ఇన్ఫ్లోస్ అయితే 98,702 క్యూసెక్కులు ఉంది. టోటల్ అవుట్ ఫ్లో అయితే 1,16,026 క్యూసెక్కులు తుంగభద్ర నుంచి దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర నుంచి ఇటు అలాగే ఇక్కడ ఆర్డీఎస్ డ్యామ్ కి చేరుకుని ఆర్డీఎస్ నుంచి సుంకేసులకు వరద చేరుకుంటుంది. అయితే సుంకేసుల జలాశయం వద్ద అయితే గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద రోప్ తెగిపోయింది. దీంతో తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదలలేని పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడ్డాయి. వైశాలి, అయితే ముందు జాగ్రత్త చర్యగా అధికారులు 3 గేట్లను 1 మీటర్ ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. సుంకేసుల నుంచి కొన్ని గేట్ల వద్ద రబ్బరు అమెరికాలోనూ తేడా ఉండడంతో నీరు భారీగా లీక్ అవుతున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ఈ సుంకేశ్వర జలాశయం నుంచి దిగువకు శ్రీశైలానికి 11,500 క్యూసెక్కులు, అలాగే కేసీ కాలువకు 800 క్యూసెక్కులను ప్రస్తుతం అయితే వదులుతున్నారు. గేట్లకు పూర్తి స్థాయిలో మరమ్మతులు ఇంకా చేయాల్సి ఉంది. వైశాలి, సుంకేశ్వర గేట్లు మరమ్మతు చేసి కిందకు వదిలితేగిన శ్రీశైలానికి సుంకేశ్వర డ్యామ్ నుంచి కూడా భారీగా నీరు చేరుకుంటుంది. ప్రస్తుతం జలాశయం నుంచి శ్రీశైలం డ్యామ్ కు అయితే నీరు వస్తుంది. 1,00,000 క్యూసెక్కులకు పైగా నీరు వస్తున్నట్లు కూడా డ్యామ్ ప్రస్తుతం లెవెల్స్ అప్డేట్ ని బట్టి మనకు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో అంటే ఈ నెలాఖరుకు శ్రీశైలం డ్యామ్ నిండే అవకాశం కనిపిస్తోందని అధికారులు అంటున్నారు. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు ఇంకా ఇదే విధంగా ఇన్ఫ్లో కొనసాగే అవకాశం కనిపిస్తోందా? అవును వైశాలి, ఎందుకంటే ఇప్పుడు ఇటు జూరాల కానివ్వండి లేకపోతే తుంగభద్ర కానివ్వండి 2 డ్యామ్లు నిండే. నారాయణపూర్ నుంచి కూడా ఎక్కువగా నీరు జూరాలకు చేరుకుంటోంది కాబట్టి జూరాల ఎక్కువగా అవుట్ఫ్లో ఉంది, అలాగే తుంగభద్ర ఎక్కువగా అవుట్ఫ్లో ఉంది. ఈ 2 అవుట్ఫ్లోలు కలిసి శ్రీశైలం డ్యామ్ కి ఇన్ఫ్లో వస్తే భారీగా వరద చేరే అవకాశం ఉంది. ఎందుకంటే
ప్రతిరోజు కూడా శ్రీశైలం డ్యామ్ నిన్నటి నుంచి చూసుకుంటే నిన్న ఉదయానికి ఈ రోజుకు చూసుకుంటే దాదాపు 11 నుంచి 12 క్యూసెక్కులు 11 టీఎంసీల వాటర్ లెవెల్ పెరుగుతోంది శ్రీశైలం డ్యామ్ కు. 12 అంటే దాదాపు ఇంకా ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ చేరుకోవడానికి 885 పూర్తి కెపాసిటీ అయితే ఈ రోజు 863.40 అడుగులకు శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం ప్రస్తుతానికి ఉంది. అయితే ఇంకా కేవలం 22 ఫీట్లు అడుగులకు చేరుకుంటే శ్రీశైలం డ్యామ్ పూర్తిగా నిండిపోతుంది. ఇక రోజు కూడా 11 టీఎంసీలకు పైగా వరద వస్తుంది కాబట్టి శ్రీశైలం డ్యామ్ మరో వారం రోజుల్లో నిండే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. రైట్, వైశాలి. థ్యాంక్ యూ ప్రసాద్.